బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ సైకాలజీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో ఇవాళ ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూస్తాను, ట్రై చేయండి. ఆల్రెడీ టైం స్టాంప్స్ కూడా నేను కింద ఇస్తాను. ఇన్ కేస్ మీరు ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే చూడాలనుకునే వాళ్ళు ఆ టైం స్టాంప్స్ ద్వారా వెళ్ళి మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా టైం స్టాంప్స్ మీద కొట్టేసినా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అక్కడ ఆ క్లిప్కి వెళ్ళిపోతారు. ఆ క్లిప్ని సపరేట్గా అయితే మీరు చూడొచ్చు. ఇన్ కేస్ నా ఛానల్ సపోర్ట్ చేయాలి, ఇంకా నేను ఛానల్ నుంచి ఏదో ఒకటి ఆశించాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూస్తాను, ట్రై చేయండి. అండ్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటా ఉంటే మాకు ఒక సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. మేము ఇంకా మరెన్నో వీడియోస్ ఇలా కోర్సెస్ పరంగా తీసుకురావాలనుకుంటాం. సో మన ఛానల్ని ఒక కోర్స్ ఎన్సైక్లోపీడియాగా చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. సో నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ప్రతి ఒక్క కోర్సు మన ఛానల్లో పెడతానికి. సో దానికోసం మీ దగ్గర నుంచి నాకు చిన్న సపోర్ట్ ఏంటంటే అది జస్ట్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆల్ అని చెప్పి పెట్టుకోండి. మీరు చూస్తూ ఉంటే రెగ్యులర్గా నా వీడియోస్ని నాకు ఎక్కడో చోట సపోర్ట్ వస్తుంది. సో మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతూ వీడియో స్టార్ట్ చేసేద్దాం, లేట్ చేయకుండా. ఇంకా సో బిఏ సైకాలజీ కోర్స్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ సైకాలజీ. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి డ్యూరేషన్ 3 years ఉంటుంది, నార్మల్ డిగ్రీ లాగే. ఏజ్ 19 years, మినిమం పర్సంటేజ్ 55 ఇన్ ఇంటర్మీడియట్ ఉండాలి. సబ్జెక్ట్ రిక్వైర్డ్ చూసుకున్నట్టయితే 10+2 కామర్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఏజ్ వచ్చేసి మీకు 18 ఉన్నా పర్లేదు, సరిపోతుంది మీకు. అండ్ యావరేజ్ ఫీజు చూసుకున్నట్టయితే ₹1,00,000 నుంచి 10,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. యావరేజ్ శాలరీ చూసుకుంటే 4.9 LPA, ఇంకా సోర్స్ అది పే స్కేల్ బట్టి పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ రోల్స్ చూసుకుంటే మీరు కౌన్సిలర్గా కావచ్చు, హెచ్ఆర్ మేనేజరు, హెచ్ఆర్ జర్నలిస్ట్, కంటెంట్ రైటర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఇలా చాలా ఉంటాయి పోస్టులు మీకు. ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్టయితే దవితా, ఇన్కెప్జెమిని, సో ఇలా పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా మీకు జాబ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అసలు అబౌట్ బిఏ సైకాలజీ అసలు ఏం కోర్సెస్ ఏంటంటే ఇది ఒక 3 years అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అండి. వేరియస్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా అయితే ఆఫర్ చేస్తూ ఉంటారు ఈ కోర్సెస్ని. ఇది వచ్చేసి మేజర్గా దేనికి డీల్ చేస్తుందంటే క్లినికల్ కావచ్చు, బిహేవియర్ అండ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సైకాలజీ గురించి నేర్చుకుంటారు. ఇక్కడ మేజర్గా ఏంటంటే ఇక్కడ డెప్త్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, అండర్స్టాండింగ్ ది కోర్ కాన్సెప్ట్స్, ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ ఇలాంటివి ఉంటాయి. సో అకార్డింగ్ టు మెరియం వెబ్స్టర్, psychology can be defined the science of mind and behavior. So therefore BA psychology definition వచ్చేసిందని translated as understanding the multiple tenets then the impact the behavior of mental tendencies of an individual. అండ్ ఇక్కడ బిఏ కోర్స్ చూసుకున్నట్టయితే ఇది ఒక ఇన్కార్పొరేటెడ్ టు సిగ్నిఫికెంట్ చేంజెస్ దట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ మోడర్న్ సైకాలజీ, dialectic and ensure the students are provided a pragmatic approach to the subject matter అండి. అండ్ ఇక్కడ కాలేజ్ చూసుకున్నట్టయితే ఇండియాలో పెద్ద పెద్ద ప్రొఫెషనల్ ఎవరైతే ఉంటారో బిఏ సైకాలజీ ఇన్ ఇండియా, సో చాలా కాలేజెస్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. మంచి డిమాండ్ కూడా ఉంది వీళ్ళకి మంచి చూసుకున్నట్టయితే బిఏ సైకాలజీ. ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకున్నట్టయితే మీరు 10+2 అయితే కంప్లీట్ చేస్తుండాలి. వీటి 50% అగ్రిగేట్ ఉండాలి మినిమం. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏదన్నా ఎనీ స్ట్రీమ్ అయితే ప్రాబ్లం లేదు, అది ఎంపీసీ అయినా సరే ఏదైనా సరే పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. సో నో మినిమం ఏజ్ లిమిట్ ఉంటుంది. సో బిఏ సైకాలజీ కోర్స్కి. అండ్ కాలేజ్ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ పెడతా ఉంటారు కొన్ని కాలేజెస్ డైరెక్ట్గా మీ యొక్క మెరిట్ బేస్ని తీసుకొని కూడా తీర్చుకుంటారు. సో బిఏ సైకాలజీ అడ్మిషన్ ప్రాసెస్ అన్ని ప్రాసెస్ లాగే ఉంటుంది, సేమ్ టు సేమ్ ప్రాసెస్, ఎక్కడ తేడా ఉండదు. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు. ఇన్ కేస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ లేకపోతే మెరిట్ బేస్డ్తో సీట్ ఇచ్చేస్తారు. ఇన్ కేస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉంటే మీకు ఏంటంటే ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయిన మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళు కట్ ఆఫ్ పెడతారు. కట్ ఆఫ్ ఆ పర్సంటేజ్ తెచ్చుకుంటే మిమ్మల్ని అనౌన్స్ చేస్తారు, మీకు అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్. దాని ద్వారా మీరు ఏంటంటే కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకుని ఆ కాలేజ్కి వెళ్ళిపోతాం, అంతే. ఇంకా దీని నుంచి ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఏముండదు. ఇన్ కేస్ మీరు మెరిట్ బేస్డ్ అయితే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్తే కాలేజ్ వాళ్ళే మీకు చెప్పేస్తారు ప్రాసెస్ మొత్తం డీటెయిల్డ్గా. మేజర్గా ఇది చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, ఇవన్నీ ఎగ్జామినేషన్స్ చూసుకుంటే మీకు అడ్మిషన్ ప్రాసెస్ అనేది మేజర్గా మే అండ్ జూన్ ఈ మంత్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ మంత్లో మీరు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఈ మంత్స్లో రెడీగా ఉండండి జాయిన్ అవడానికి. పాపులర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశానో ఇవన్నీ పాపులర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ బిఏ సైకాలజీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రిఫర్ చేసుకోవచ్చు. టాప్ 10 బిఏ సైకాలజీ కాలేజెస్ ఇన్ ఇండియా చూసుకున్నట్టయితే మన ఆంధ్రాలోనే చాలా కాలేజెస్ ఉన్నాయి. లైక్ గీతం అండ్ గవర్నమెంట్ ఆఫ్ కాలేజ్ ఫర్ మెన్ అని చెప్పి, రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం, అండ్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇవన్నీ కాలేజెస్ ఉన్నాయి మనకు. ఈ బిఏ సైకాలజీ మనకు అవైలబుల్గా ఉంటాయి ఈ కాలేజెస్లో.
వీళ్ళొక ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్టయితే 10,000 రూపాయల నుంచి ₹1,00,000 లోపల ఉంటుంది. సో, ఇంకా కొన్ని కాలేజెస్‌లో అయితే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఐ మీన్ 1.5 లాక్ కూడా ఉండొచ్చు. సో, అప్రాక్సిమేట్‌లీ ఇన్ బిట్వీన్ ₹10,000 నుంచి ₹1,00,000 మాత్రమే ఉంటుంది అక్కడ ఏ కాలేజ్‌లో అయినా సరే. బీఏ సైకాలజీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుందా? ఉండదా? అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. డెఫినెట్‌గా బీఏ సైకాలజీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇట్లాంటి కాలేజ్ టాప్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏదైతే ఉంటాయో వీళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్స్ని ప్రొవైడ్ చేస్తారు బీఏ సైకాలజీలో కూడా. సో చాలా ఉంటాయి. ఇంకా కాలేజెస్ చూసుకుంటే స్కూల్ ఆఫ్ ఓపెనింగ్ లెర్నింగ్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, నలంద ఓపెన్ యూనివర్సిటీ, బెంగళూరు యూనివర్సిటీ, వినాయక మిషన్ యూనివర్సిటీ, డిఫరెంట్ యూనివర్సిటీస్ ఏంటంటే మనకి ఈ బీఏ సైకాలజీలో మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు తెలుసుకోవాలి ఇంకా కంప్లీట్గా అనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ అవ్వండి. సో కెరీర్ ఆపర్చునిటీస్ చూసుకున్నట్టయితే ఫర్ బీఏ సైకాలజీ, సో ఇవన్నీ ఏదైతే ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నానో ఇవన్నీ మీకు కెరీర్ ఆపర్చునిటీస్. సో కొన్ని చదువుతాను, సైకాట్రిక్ అసిస్టెంట్, క్లినికల్ సైకాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, కెరీర్ సైకాలజిస్ట్, ఇవన్నీ చాలా ఉంటాయి. ఫోరెన్సిక్ సైకాలజిస్ట్, ఇవన్నిట్లో మీకు ఆపర్చునిటీస్ అనేవి హైయెస్ట్గా ఉంటాయి మీకు ఈ మధ్య. సో ఇవన్నీ చేస్తే చూసుకున్నట్టయితే ప్రొఫెషన్స్లో చూసుకుంటే వాళ్ళకి డిస్క్రిప్షన్ ఒక శాలరీ ఇచ్చాను. ఇన్ కేసు మీరు దీని గురించి చదువుకోవాలంటే పాస్ చేసుకోండి. పాస్ చేసి వీడియోని ఒకసారి చదువుకోండి, మొత్తంగా మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ స్కోప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్టయితే సో చాలా ఉంటాయండి బీఏ సైకాలజీలో. మీరు ఎంఏ సైకాలజీ చేసుకోవచ్చు, ఎంఏ సైకాలజీ తర్వాత ఎంఫిల్ సైకాలజీ చేసుకోవచ్చు, ఎంఫిల్ అయిపోయిన తర్వాత పిహెచ్డీ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నాకు వద్దు, నేను ఎంబీఏకి వెళ్ళిపోతానంటే ఎంబీఏకి కూడా వెళ్ళిపోవచ్చు మీరు. సో ఇవన్నీ కోర్సెస్, మీరు ఇవన్నీ హైయర్ ఎడ్యుకేషన్ కోర్సెస్, మీరు ఏ కోర్సెస్ అయినా తీసుకోవచ్చు, మీకు సక్సెస్ పాతే ఉంటుంది. సో చాలామంది అయితే బెస్ట్ ఆపర్చునిటీ తీసుకుంటారు. సో అప్కమింగ్ వీడియోస్లో నేను ఏంటంటే బీఎస్సీ సైకాలజీ తీసుకొస్తాను, బేసిక్ కోర్స్ డీటెయిల్స్, అండ్ దాంతోపాటు ఈ రెండింటికి ఒక కంపారిజన్ వీడియో కూడా ఒకటి తీసుకొస్తాను. సో ఈ రెండు వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, తొందరగా నేను రెగ్యులర్గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి. సో వరుసగా వచ్చేస్తూ ఉంటాయి వీడియోస్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి, మనం సపోర్ట్ అయితే చేయండి, బై సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా అండ్ ఫాలో అవ్వండి మమ్మల్ని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వండి. సో లేటెస్ట్ ఏమన్నా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, జాబ్ ఇన్ఫర్మేషన్స్ ఏది వచ్చినా సరే మన ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో అయితే మనం టచ్లో ఉంటాను. సో ఇన్ కేస్ మీరు నన్ను డిఎం చేయాలనుకున్నా డిఎం చేయండి. సో ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ. జై హింద్. వందే మాతరం.